ప్రేక్షకులకు నమస్కారం అండి. విపరీతమైన వర్షాలు ఉంటున్నాయి. సిటీలో అంటే కారులోనూ వీటిలోని తిరగడం, లేకపోతే బూట్లో చెప్పులు వేసుకు తిరగడం, సిమెంట్ రోడ్లు అంతా ఎక్కడ చూసినా మట్టి లేదు కాబట్టి ఇబ్బంది లేదండి. పల్లెటూరులో కూడా బాగా తగ్గిపోయింది అనుకోండి. అయినా పొలాలు తిరిగే వాళ్ళకి, ఎక్కువ నీటిలో పనిచేసే వాళ్ళకి, బురదలో తిరిగే వాళ్ళకి, వీళ్ళందరికీ ఏమవుతుందంటే ఇప్పుడు కామన్గా కాలి వేళ్ల మధ్యన, చేతి వేళ్ల మధ్యన కొంచెం పుండ్లు లాంటివి పడడం, ప్రత్యేకంగా కాళ్ళు అండి, దురదలు రావడం, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళకి చిన్న చిన్న చిట్కాలు, చిన్న వీడియోని చేద్దామండి. ఈ పుండు పడిన వాళ్ళకి మాయిశ్చర్ లేకపోవడం వల్ల, అనేక రకాల బ్యాక్టీరియాలు ఉండటం వల్ల పుండు పడుతుందండి. కాలి వేళ్ల మధ్యన వరవటం అంటాం, ఒరిసిపోయినాయి, వేళ్ళు ఒరిసిపోయినాయి, కాళ్ళు ఒరిసిపోయినాయి అంటాం మనం పల్లెటూరు భాషలో. ఆ ఒరిసిపోయినాయి మామూలుగా ఉండదు, విపరీతమైన నొప్పి ఉంటుంది, మంట ఉంటుంది. కొంతమందికి అయితే అవి ఎక్కువ లోతుగా పగిలిపోయి పసు కూడా పడతాయండి. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆముదం, పసుపు రెండూ కలిపి రాయండి. రాస్తే ఏమవుతుందంటే ఆముదం అనేది డ్రై అవుతుందండి, చాలా జిడ్డు ఎక్కువ ఉంటుంది కాబట్టి అది రాసుకుని మీరు బయటికి ఎక్కువ నీళ్ళలో ఉండాలనుకున్నప్పుడు కూడా పసుపు, ఆముదం రాసుకుని వెళ్ళచ్చు. ఉత్తి ఆముదం రాసుకుని వెళ్ళినా కూడా వేళ్ల మధ్యన మీకు అసలు ఈ ప్రాబ్లం రాకుండా కాపాడుతుందండి. ఏ విధంగానంటే ఆముదం గమ్ముని నీళ్ళలో కలిసిపోవడం కానీ, థిక్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి, బాగా చిక్కగా ఉంది కాబట్టి ఆ జిడ్డు మీ చర్మానికి ఒక కవచంలాగా ఏర్పడి చాలా చక్కగా పనిచేస్తుంది అన్నమాట. వాటర్ నుంచి మీ చర్మానికి మధ్యన ఒక కవచంలాగా ఆముదం అనే పొర మీ చర్మాన్ని కాపాడుతుంది. అంటే రాకుండా ఉండడానికి బెస్ట్ అన్నమాట. అర్థమైంది కదండి. ఏదో ఒక నూనె రాసుకున్నా కూడా కొంతవరకు కాపాడుతుంది, కానీ ఆముదానికి ఉన్నంత జిడ్డు వాటిలో ఉండదు. ప్లస్ ఆముదానికి ఏంటంటే ఈ క్రిమిని చంపే గుణం కూడా ఉంటుంది. ఆముదంలో బ్యాక్టీరియాని చంపే గుణం కూడా ఉంటుందండి. నొప్పి తగ్గే గుణం ఉంది. అందుకు ఆముదం అయితే బెస్ట్ అండి. మీకు పుళ్ళు పడ్డాయి, తగ్గట్లేదు, మామిడి చెట్టుకి చిన్న నాటు పెడితే పాలే వచ్చి జిగురు కింద వస్తుందండి. ఆ జిగురుని నీళ్ళతోటి నూరి రాస్తే కూడా పుళ్ళు చాలా బాగా తగ్గిపోతాయి అన్నమాట. కాలి పొగుళ్ళు తగ్గుతాయి. ఈ కాళ్ళలో అయితే ఈ కురుపులు ఈ టైప్లో మీకు కాలి పొగుళ్ళ వల్ల ఏర్పడింది, ఒరిసిపోవటం వల్ల వచ్చిన బాధలు కూడా చాలా బాగా తగ్గుతాయండి. లేదు మర్రిపాలు, మర్రి చెట్టు ఉంది కదండి, మర్రి చెట్టు ఆకు తెంపితే పాల చుక్కలు వస్తాయి. ఆ చుక్కలో నిమ్మలంగా కాళ్ళ మధ్యన, వేళ్ల మధ్యన పడవండి, తగ్గిపోతుంది. జువ్వు చెట్టు పాలు కూడా చాలా బాగా పనిచేస్తాయండి. మర్రి చెట్టు, జువ్వు చెట్టు, రావి, మర్రి, జువ్వి తెలుసు కదా మీకు. జువ్వి, మర్రి ఎక్కువ పాలు వస్తాయి, రావిలో అంతలా రావు. ఓకేనండి. రావిలో లైట్ ఎల్లో కలర్గా లైట్గా వస్తుంది, పింకులో ఎల్లో కాకుండా ఒక చిన్న వాటర్ లాగా. జువ్వి, మర్రి మట్టికి బాగా మిల్క్ వస్తుందండి. అవి రెండు కూడా ఈ కాళ్ళి పొగుళ్ళకి, ఒరిసిపోయిన వీటికి చాలా బాగా పనిచేస్తాయి. అవి పడవండి. ఒకవేళ బాగా పుండు పడ్డంది, తగ్గట్లేదు, బాధగా ఉంది, ఒరిసిపోయినాయి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మీరు వేపాకు, ఎండిపోయిన ఆకు తీసుకుని కాల్చేయండి, మూకిట్లో వేసుకుని. ఆ మసి ఉంది కదండి, ఆ మసి తీసుకుని నీళ్ళలో కలిపి కొంచెం ఆర్తకర్పూరం రెండు కలిపి రాసుకున్నా కూడా ఈ బ్యాక్టీరియా అనేది పూర్తిగా చచ్చిపోతుంది. చచ్చిపోయి మీకు నొప్పులు తగ్గుతాయి, పుండు కూడా తగ్గిపోతుంది. ఇంకొకటి ఏంటంటే సీతాఫలపాకు చాలా బాగా పనిచేస్తుందండి. సీతాఫలపాకుని ఎండిది కానీ పచ్చిది కానీ, పచ్చిదైతే నూరేసి దాన్ని కాస్త ఆర్తకర్పూరం, కొబ్బరి నూనె లాంటిది, నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ ఏదో ఒకటి ఒక మలాంలాగా తయారు చేసుకోండి. చేసుకుని అది రోజు రాసుకుంటే కనుక మీకు పురుగులున్న కురుపులైనా సరే, పుళ్ళైనా సరే మొత్తం అన్నీ చచ్చిపోయి బయటపడిపోతాయి. అవి ఆ బ్యాక్టీరియా చనిపోయిన వెంటనే ఇంక మీకు అలా ఆ పుండు అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి. పుండు అనేది ఇమీడియట్గా ఆటోమేటిక్గా దాని అంతా తగ్గిపోతుంది. కానీ మళ్ళీ తడవకుండా, ఎక్కువ నీళ్ళల్లో ఉండడం కోసం, ఒకవేళ నీళ్ళల్లో ఉండవలసిన, బురదలో ఉండవలసిన పరిస్థితి ఉంది, తప్పదు, పని చేయాలి. అప్పుడు మట్టికి తప్పనిసరిగా మీరు ఆముదం అనేది రాసుకుని దిగటం నేర్చుకుంటే ఉన్న వాళ్ళకి తగ్గుతుంది, లేని వాళ్ళకి రాకుండా ఉంటుందండి. అర్థమైంది కదా. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అనేక ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు. లేకపోతే ఏమవుతుందంటే అవి నిద్రపోని పడుకున్న తర్వాత అలసిపోయి ఉంటారు, పగలంతా పని చేసుకుంటారు, పొలంలోనూ ఇంకో చోట వచ్చి పడుకున్నప్పటి నుంచి అవి సలుపుతూ ఉంటాయి, విపరీతంగా నొప్పి వస్తూ ఉంటుంది.
అప్పుడు చాలా ఇబ్బంది పడతారు. అప్పుడు దాకా ఏమనిపించదు. అందుకు ఈ విధంగా మీరు చిన్న చిన్న చిట్కాలు వాడుకుంటే దాని నుంచి సుఖంగా నిద్ర పట్టడం కానీ ఆ పుళ్ళు తగ్గడం కానీ జరుగుతుందండి. ఓకేనా? నమస్తే.